ప్రజా పాలనపై మీ యొక్క అభిప్రాయం ఏంటి? తెలంగాణ మణి ఉద్యమంలో మరి గోషిగంగుడేసిన నిజమైన ఉద్యమ కళాకారులకు గత ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. మరి అలా రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో మరి నిజమైన ఉద్యమ కళాకారులకు అంతకుముందు ప్రతిపక్ష పార్టీ ఉన్న రేవంత్ అన్నను కలవడం జరిగింది. మాకు ప్రభుత్వం వస్తే మాత్రాన ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది. ఈ రోజు గద్దరన్న బిడ్డ మరి వెన్నెలక్కకు సంస్కృతి సారథికి చైర్మన్ ఇవ్వడం మాకు అదృష్టంగా మేము భావించుకుంటున్నాం. రవీంద్ర భారతిలో మరి నిరుద్యోగ కళాకారుల పక్షాన మరి పెద్ద ఎత్తున ఇలా వెన్నెలక్కకు సన్మానం చేయడం మాకు చాలా సంతోషకరంగా అనిపిస్తుంది. తెలంగాణ నలుమూలన నిరుద్యోగ కళాకారులు చాలా తరలి రావడం జరిగింది. అందులో మా జయశంకర్ జిల్లా భూపాలపల్లి ఇన్ఛార్జిగా నా పేరు కోండ్ర కుమార్గా నేను బాధ్యతలు తీసుకోవడం జరిగింది. భూపాలపల్లి కళాకారులు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది. రవీంద్ర భారతికి వెన్నెలక్క చెప్పారు, నేను హామీ ఉంటానని చెప్పారు. అంటే మీకు నమ్మకం ఉందా ఖచ్చితంగా వస్తాయి ఈ పాలనలో అని? మాకు పూర్తి విశ్వాసంతో వెన్నెలక్క మీద మాకు చాలా నమ్మకం ఉంది. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వంలో మరి వెన్నెలక్క సారథ్యంలో మాకు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి మాకు చాలా నమ్మకంగా ఉన్నది. మీరు 10 ఏళ్ల సంది పోరాటం చేస్తున్నారు అని అంటున్నారు. గత ప్రభుత్వంలో ఎవరి దగ్గరికి వెళ్ళలేదా, కలవలేదా? అంటే ఎవరు కూడా అంటే మీకు ఒక భరోసా అనేది ఇవ్వలేకపోయారా? ఎమ్మెల్యే గారికి, మంత్రుల గారికి మేము ఎక్కడి గద్దె లేదు, దిగని గద్దె లేదు. ఏ రోజైనా మంత్రుల గారికి, ఎమ్మెల్యే గారికి, ప్రతి నాయకులకు వినోద పత్రం ఉన్నాం కానీ ఏ రోజు కూడా గత ప్రభుత్వం ఏ రోజు పట్టించుకోలేదు. అయితే వెన్నెలక్కకి ఈ రోజు నిరుద్యోగ కళాకారుల తరపు నుంచి సన్మానం చేయడం, దీనిపైన ఒక మీ అభిప్రాయం ఏంటి? ఇలా గద్దరన్న బిడ్డ గద్దరన్న అంటే కళాకారులకు ఒక పునాదిగా అదేంటి కాబట్టి వాళ్ళ వెన్నెలక్కకు సంస్కృతి సారథిని పదవి ఇవ్వడం జరిగింది. అందులో నిజమైన ఉద్యమ కళాకారులు అంతమై ఏకమై ఇలా రవీంద్ర భారత్ పెద్ద ఎత్తున మరి సన్మానం చేయడం జరిగింది. అదే మేము అదృష్టంగా భావించుకుంటున్నాం. రేపట్లో వెన్నెలక్క మాకు మంచి రిజల్ట్ కూడా ఇవ్వడానికి కూడా రెడీలో ఉంది. ఓకే, థ్యాంక్ యూ సార్.